మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వీరనపల్లి మండలం వన్పల్లి గ్రామంలో ఉన్నాము. నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో అతి దారుణమైన హత్య జరిగింది. ఇక్కడ వన్పల్లి గ్రామానికి చెందిన శివరాత్రి మల్లవ అనే ఒక మహిళను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. రాత్రి స్థానికుల ప్రకారం 10 నుండి 11 గంటల ప్రాంతంలో ఆమెను కిరాతకంగా అంటే అతి కిరాతకంగా గొంతు కోస్తూ కారపొడి చల్లుకుంటూ ఆమెను హత్య చేసిన సంఘటన మనకు స్థానికుల ప్రకారం వివరాలు తెలుపుతున్నారు. ఆమె దినసరి కూలి. సో మరి ఆమెను హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగిందో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. మనం ఇప్పుడు విజువల్ చూసినట్టయితే ఆమె స్థానికంగా ఒక పూరి గుడిసెలో ఉంటున్నది. రండి ఒకసారి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆమె నివాసం ఉండే ఆ పూరి గుడిసెలో నివాసం ఉంటుంది. అయితే నిన్న రాత్రి సుమారుగా 10-11 గంటల ప్రాంతంలో ఆమె హత్య కావడం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ఆమెను అత్యంత కిరాతకంగా కత్తులతో గొంతులు కోసి ఆ కారపొడి చల్లుకుంటూ హత్య చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మనకు చెప్తా ఉన్నారు. సో ఆ టైంలో కూడా ఆమె ప్రతిఘటించి బయటకు కూడా వచ్చిన ఆనవాళ్ళు కూడా మనకు అంటే మిగతా ఈ ప్రాంతాలలో కనిపిస్తున్నాయని కూడా స్థానికులు చెప్తున్నారు. అక్కడక్కడ ఆమె ఎక్కడైతే బ్లడ్ పడ్డదో అక్కడక్కడ కూడా కారం చల్లుకుంటూ గొంతును ఇట్లా కోసిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈ మహిళ వచ్చేసి దినసరి కూలి. గతంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆమె ఇక్కడ ఉంటున్న నివాస ప్రాంతం అయితే ఊరికి చివరగా ఒక పూరి గుడిసె కనిపిస్తుంది మనకి ఈ ప్రాంతంలో. ఇదే గుడిసెలో ఆమె హత్య చేయడం జరిగింది. గొంతు కోసి బట్ట పెరిగి పెట్టింటారంట. రక్తం బ్లడ్ బయటకు రాకుండా రక్తం పెరిగి పెట్టిర్రు. గొంతు కోసి బ్లడ్ బయటకు రాకుండా పెరిగ పెట్టిర్రు. బట్ట పెరుక ఆమె మీద ఉన్న గొలుసులు, కమ్మలు, పట్టె గొలుసులు అవన్నీ తీసుకొని పోయారు. అంటే ఇది ఎవరైనా దుండగుల పైన లేకపోతే ఏమైనా దొంగల పైన అంటారా? దొండగలు కాదు, వీళ్ళు చుట్టాలే ఊళ్ళో కొద్దిగా కక్షల నుండి చేసారు పని. మా అనుమానం అదే, మా కరెక్ట్ తెలియదు కానీ అనుమానం. మీరేమవుతారు? వాళ్ళ మరిదిని. నేను వాళ్ళ మరిది. అంటే గతంలో ఆమెకి ఎవరికైనా గొడవలకి ఇట్లా ఉండేవా? లేదు, నాకు తెలిసిన మట్టుకైతే లేకుండా సార్. అంటే నిన్న నైట్ జరిగిందంటే స్థానికులు ఎవరు ఈ ప్రాంతంలో కొంచెం స్థానికులు అయితే ఈ ప్రాంతంలో ఎవరు లేరు ఆ టైంలో. ఆ గుడిసెల్లో మా కొడుకు మా అల్లుడు అనుకున్నాడు. వాళ్ళు ఇక చిన్న పిల్లలు పౌతా చదువుకుంటారు. వాళ్ళ పిల్లలకు ఇటు ఏం జరిగింది ఏం కథ అని వాళ్ళు తెల్లదాకా సెల్ ఫోన్ చూసుకొని 10-11 వండుకోర్రు. పొద్దున 8 గంటలు వేసారు. బట్టలు ఉన్నాయని వచ్చారు వాళ్ళు. ఆ బట్టల కోసం వచ్చితే అట్లా జరిగింది. వాళ్ళకి తెలిసింది ఇలా జరిగిన విషయం. వాళ్ళ నాన్న మా బామ్మర్ది తండ్రులు ఉంటాడు, వానికి ఫోన్ చేస్తే వాడు వచ్చి చూసినాక ఇక తెలిసిన వాళ్ళకి అందరికి చెప్పి ఇక పోలీసు వాళ్ళు బిల్లు సారా వచ్చి ఇట్లా అంతా ఫార్మాలిటీ చేసి వాళ్ళు. అది ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ప్రకారం మనకి ఏం చెప్తున్నారంటే దగ్గర వాళ్ళే తెలిసిన వాళ్ళే ఇట్లాంటి దారుణానికి ఒడిగట్టారని చెప్తున్నారు. మేము చూసినాము, చూసేవారు నరికేసారు. అది నిజమే. అంటే సుమారుగా ఎన్ని గంటల ప్రాంతంలో? దాదాపు అంటే 10-10:30 వరకల్లా ఈ మన విట్టలు చూసినట మన బోర్బండి విట్టలు చూసి వాళ్ళని అడిగిండట. అడిగితే మీది ఏ ఊరు అంటే ఇట్లా సంగతి అని చెప్పానంటే, మరి ఇటు వద్దురా అంటే ఇట్లా సంగతి ఇట్లా యాక్సిడెంట్ అయింది వాళ్ళ చుట్టాలకు, వాళ్ళని తీసుకుపోనీకి మేము వచ్చినామని చెప్పి అన్నాడట. అనుడితో వాళ్ళు అట్ట వెళ్ళినట్టు ఇటు వచ్చినట్టు. అంటే ఆమె ఒకరే ఉంటున్నారా? ఆమె ఒకతే ఉన్నట్టు రాత్రి. ఇక పిల్లలు 2 పొలాలు ఏమో బయట వేరే కూర్చోబడినట. ఈ పొలాలను రాత్రి చూడలేదు. ఇక నైట్ పని అయింది.
విషయం అది. అంటే ఏం విషయం అంటే సార్, ఆమె రోజు కూలి పని చేయండి ఏమి ఉండదు. ఆ రోజు ఎంత 2 రోజుల ముందు ఆమె దగ్గర వాళ్ళ అమ్మను వాళ్ళ అక్క ఉంటుండే పెద్దరు ఆమె. ఇక వాళ్ళు ఉంది కాబట్టి వీళ్ళు 2 రోజుల ముందు ఎక్కడికో పోయిరట అలా ఇంకో బిడ్డ దగ్గరికి పుట్టినరోజు అని జరుగుతుంది. మరి విషయం ఆమె కూడా ఒక్కటే ఉంటుండే 2 రోజులు వచ్చింది. నిన్న ఏం జరిగింది ఏమని కాకపోతే ఇక పొద్దున నేను కూడా ఇటు రోజు సాయంత్రం పొద్దున వస్తూనే ఉంటాను నేను, ఇక్కడ నా ప్లేస్ ఉంది కాబట్టి. మళ్ళీ నేను డాక్టర్ కాడికి నడుపుతాను తోటి నాకు ఇట్లా ఫోన్ వచ్చింది ఇట్లా అయిన తోటి ఇక వాళ్ళు సేమ్ అయ్యి ఉన్నారు. ఇక పట్టి పోలీసు గిట్ట ఉన్నారు. కానీ ఈ వాడకట్ల లోపల మాత్రం ఎవరితోటి గొడవ పెట్టు లేదు. అంటే చూస్తేనే పూరి గుడిసెలో ఉంటుంది తాను. పూరి గుడిసెలో ఉందా ఆమె బతుకుతుంది అంతే. కానీ కాకపోతే ఎవరికన్నా దోసుకుని లేకపోతే వీళ్ళతోటి ఖరాబ్ ముచ్చడం వీళ్ళతోటి గొడవ పెట్టు వాళ్ళతో గొడవ పెట్టేది ఆమె దగ్గర లేదు అసలు అయితే. ఇక వితౌట్ ఏమో సార్ మనకైతే లేదు ఈ విషయం అయితే. నిన్న శుక్రవారం రాత్రి జరిగింది. ఈ శుక్రవారం రాత్రి అంటే 10:30, 11, 12 లోపల ఆ లోపల అయిపోయింది కూడా విషయం. సరే ఏ టైం అనేది మనకు చెప్పలేము కనుక ఆ టైం వరకు అయితే ఇక రోజు నా అడ్డ మీద బాగా మంది కూర్చుందరు అక్కడ. నిన్న నైట్ కూడా ఎవరు కనవల్లే ఆడ, నేను అప్పుడప్పుడు తిరిగిపోతూ ఉంటానట్టు ఈ జాతర కన్నా పోయేటట్టు ఉంది. సరే ఈ విషయం జరిగింది. ఆమె మాత్రం పేద బతుకు అని కూలి చేసుకుని బతికేది ఇట్లా మరీ ఘోరంగా జరిగిన విషయం. ఇంతవరకు సార్ మనకు తెలిసిన విషయం అన్నట్టు అట్లా. అంటే వాళ్ళకి ఏమైనా పిల్లలు వాళ్ళ భర్త ఇట్లా ఉన్నారా? వాళ్ళ భర్త ఉన్నాడు. ఇక వాళ్ళ భర్త ఎక్కడేం పని చేసుకున్నా మనకు తెలియదు, అట్టే ఉంటాడు. కాపీగా కొడుకు పెద్ద కొడుకు ఉంటే పాపం ఆయన కూడా అడే యాక్సిడెంట్లా ఉసుకే బండి నడుపుతుండే, ఆయన ట్రాక్టర్ బోర్లా కూడా అట్లా అయిపోయిండు. ఇక చిన్న కొడుకు ఉండే ఆయన ఎక్కడ పని చేసుకుంటూ ఉంటాడు. ఒక ఆమె ఈమెను మాత్రం ఇక్కడ ఉంటుండే. అది మాకు తెలిసి వాళ్ళు ఏం పని చేసుకుంటారు మనకు తెలియదు విషయం ఇట్లా. ఇది సార్ మాకు తెలిసిన విషయం అయితే ఇది. ఇన్ని రూల్స్ ఉంది. నీకు ఒకటి ఏంటంటే కాకపోతే చచ్చిపోయిన పిల్లగానికి ఒక పిల్లగాడు ఉంటాయి ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు ఉన్నాడు అక్కడ నిలబడ్డాడు. ఇక మనకు జరిగిన విషయం అయితే ఇది. ఏమైనా మన దగ్గర ఉంటే ఏమైనా ఇంటుంటే ఇక్కడ ఈ ఆ రాత్రి ఎవరు ఉంటారు సార్? మాకు తెలిసిన విషయం అయితే ఇంతవరకు ఇది అంతే సార్. ఏం జరిగింది ఒకసారి చెప్పు. పొద్దున మా బొమ్మడు వచ్చి మేమిద్దరం బొమ్మడు నేను ఆడవాడుకున్నాం. ఇలా జాతరగా శివరాత్రి జాతర కాడ కొత్తమని స్నానం చేద్దామని నీళ్ళు పెట్టుకున్నాం. నీళ్ళు పెట్టుకున్నాక నీళ్ళు కాగినాక తన ఎత్తర బొమ్మడ అంటే బట్టలు తెచ్చుకుంటాను వెళ్ళాడు. తలుపు తీసినాక కారపొడాడు ఉంది మంచంలో వండుకున్నాడంటే వచ్చి నాకు చెప్పిండు. నేను పోయి చూసి కాలు పట్టుకొని లేవలేదు. చెద్దడి గుంజితే గొంతు కూడా రక్తం ఉంది. ఆయన తింటి కురికి మా అమ్మాయికి ఫోన్ చేసిన, తండాలు ఉంటాడు. ఆ మామయ్యకి ఫోన్ అయితే మా అమ్మాయి వచ్చింది. అంటే అప్పటికే ఆమె చనిపోయిందా? చనిపోయి ఉంది. సో హత్య జరిగింది మనకు ఇదే ప్రదేశం అని తెలుస్తుంది. అది చూస్తేనే మనకు అక్కడ అదంతా కారపొడి చూడండి, మొత్తం కారం చల్లి గొంతు కోసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి బ్లడ్ మార్కులు ఆ మంచం పైన ఆమె నిద్రిస్తున్న టైంలో హత్య కావడం జరిగింది. ఆ ఇల్లు మొత్తం మనకు కారపొడితో నిండిపోయి రక్తం మడుగులో పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. జిల్లాలోనే ఈ మర్డరు చాలా అత్యంత దారుణ పరిస్థితి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాపోతున్నారు. ప్రప్రథమంగా చెప్పాలంటే ఇలాంటి అతి కిరాతకంగా గొంతు కోసి గొంతులో గుడ్డలు కొక్కి కారపొడి చల్లుకుంటూ ఆమెను గొంతు కోసిన వైన మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా రక్తం మరకలు, అలాగే కారం మొత్తం ఇల్లంతా చల్లిన ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. స్థానికులను మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం జరిగింది సార్? ఇక్కడ జరిగిందంటే నిన్న ఇద్దరు వచ్చిరట నైట్. వచ్చి అక్కడ ఎక్కడ తోమి ఆగిరటలు. తోమి ఆగితే మరి మీరు ఎటు పోతురు అని చెప్పి అడిగిరట. అడిగితే ఇట్లా వాళ్ళ వీళ్ళ పేరు తీసిరటలు. తీసి ఆ టైం ఏ టైం అవుతుందంటే 11, 10:30 అవుతుందట టైం. ఆ టైంలో వచ్చిరట. వచ్చి ఇక ఎక్కడక్కడ వండుకున్నారు కదా, పండుకున్న తర్వాత ఇంట్లో వచ్చిరాళ్ళు. ఇక వాళ్ళు చేసి వాళ్ళు ఏం చేసిరంటే మొత్తం కోసిరు. ఆమెని కోసి కారం పొడి చల్లి ఆమెకి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసిపోయారు. ఇక్కడ పిల్లలు ఓవర్ లేరు, ఒకతే ఉన్నది. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు వేరే గుడిసెలో వండుకున్నారు. వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా కోసేద్దరేమో. ఆమె ఒక్కతో ఉంది కాబట్టి ఆమె ఎక్కువ అని కోసేసిపోయారు. మేము పొద్దుగాల వెనుకేరు చేసినాం మరి ఏమైందని. మరి ఇక్కడ ఇవ్వలేరు కాబట్టి లోపల వండుకునేది ఒకరు చూడలేదు. అయితే పక్కముళ్ళు వచ్చి ఏమైందని చెప్పారంటే మా వాళ్ళు చిన్నోళ్ళు వచ్చి మరి మా అక్కకి ఇట్లా అయిందని చెప్పని చూసిండట. చూసాక చచ్చిపోయింది, కోసేసారు అని అందరు పక్కముళ్ళకి ఇంటివేరు చేసారు. చేయకుండా అందరు వచ్చిర్రు. అందరు వచ్చి చూసేవారు కానీ నిజంగా కోసేసారు. ఈ ఎస్ఐ కానీ పోలీసు వాళ్ళు మొత్తం వచ్చారు, చూసి రాసుకున్నారు.
ఇక తీసుకొని అంటే పోయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆమె అరుపులు కేకలు ఇట్లా ఏమైనా వినిపించలేదు, ఏం ఎందుకంటే వినలేదు. అత్యంత దారుణం కాబట్టి. నైట్ నైట్ 12 ఒకటి సుమారుగా అయిపోయింది అవన్నీ అక్కడ జరిగింది. ఇక ఎస్ఐ సార్ వచ్చి వాళ్ళు ముట్టని ఇవ్వలేదు, చూసుకుని వాళ్ళ పైన చేసుకున్నారు. ఆయనతో అక్కడికి చర్చిలో తీసుకుపోయారు. విషయం ఇది. అంటే గతంలో ఏమన్నా వీరికి ఏమన్నా ఏం లేదు, ఇంతకుముందు ఏం లేదు, కక్షలు బుక్షలు ఏం లేవు. అంటే ఆమె చూస్తేనే దినసరి కూలి ఒక మహిళ కైకిలు చేసుకుని బతుంది ఆమె. ఎక్కువ శాతం కైకిలు చేసుకుంటది. ఇక పిల్లలు కూడా ఎక్కువ పట్టించుకోరు ఆమెని. ఇక పిల్లలు కూడా ఆడే కైకిలు చేసుకున్న బతురు వాళ్ళు కూడా. ఇక ఆయన వాళ్ళ భర్త కూడా ఎక్కువ తెలియదు, ఎక్కువ ఆయన తాకుండా తిరుగుతాడు అంతే. అంతకంటే ఎక్కువ ఆమె మాత్రం అట్లా ఇవరకు మాత్రం అట్లాంటి ఏ ముచ్చట తెలియదు. ఇప్పుడు మాత్రం ఇట్లాంటి ఘోరంగా జరిగింది మాకు తెలియదు. మెట్టెలు ఈ పట్టగొలుసులు వెండి ఉండే, వెండి పట్టగొలుసులు తీసుకొని వట్టి పట్టగొలుసులు ఇక్కడ పడేసిరు. ఈ కమ్మలు లాగేసిరు, కాలు మెట్టెలు కూడా లాగేసుకుని పోయారు సైడ్వి అన్ని. ఇచ్చి వరకు ఉంటుందని వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు అలా చేసిరు, తెలియని వాళ్ళు అయితే కాదు, ఎవరో తెలిసి పగబట్టి ఇలా చేసిరు. మరి ఎవరితో కూడా గొడవ పెట్టుకోదు, గొడవలకు కోదు, అందరితోని మంచిగానే ఉంటది. అది ఈమె ఒంటరిగా ఉంది కాబట్టి అని నమ్మించి ఇలా చేసిరు ఆమెని. తెలిసిన వాళ్ళతోనే అవుతుంది. ఈమెకి ఎలాంటి పరిస్థితి అయినా వాళ్ళకు కూడా అలానే కావాలి, అలానే కావాలి. అంటే ఇక్కడ మీరు మేము ఇక్కడ ఉండం, వెమ్లాడలో ఉంటాము. అత్తమ్మ అవుతుంది, నాన్న వాళ్ళ చెల్లెలు. మాకు పొద్దున ఫోన్ వచ్చింది, ఫోన్ రాగానే వచ్చినాం. ఆ ఒక్కరోజు ఆమె ఎక్కడికైనా వెళ్తే బతికిపోవు కావచ్చు, ఇక్కడ ఉండి ఆమె ఇలా అయింది. కిరాతకంగా ఇంత ఘోరాతంగా చూస్తేనే మనకు ఒళ్ళు గగురు పుడిచేటట్టుగా ఆ కారం ఇక్కడ కోచి ఇక్కడ బట్టపేగ పెట్టిరు, కోచి బట్టపేగ పెట్టి మళ్ళీ బ్లడ్ రాకుండా కూడా ఇట్లా కాంప్రమైజ్ చేసిరు. వాళ్ళంతా ఘోరంగా చేసిరు. ఫోన్ కూడా మెతుకెళ్ళిరు ఆమెది, ఫోన్ కూడా మెతుకెళ్ళిరు, బీరువా వాళ్ళ కొట్టిలు అన్ని కారపొడి పోసుకుంటే చేసిరు. అంత కిరాంతంగా ఎందుకు చేసిరు ఆమెని? అంతగానం ఆమె ఏం చేసింది? ఆమె మీద ఎందుకు అంత పగ వేయించుకున్నారు? కూలి పని చేసుకుంటేనే బతికేది, పూట గడవాలంటేనే ఇలా కష్టం చేసుకుంటేనే గడుస్తుంది, కష్టం చేసుకుంది అయితే గడవది. అయ్యో వెనక ముందు అంటే పెద్ద కొడుకు యాక్సిడెంట్లో చనిపోయిండు, పెద్ద కొడుకు చనిపోయిన కోడలు అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాయి, చిన్న కొడుకు కూడా కూలి పని చేసుకునే బతుకుతారు. అందరు కూలి పని చేసుకుంటేనే కడుపు నిండుద్ది. ఆమె భర్త కొంచెం ఇక తాగుతాడు, తాగినప్పుడు కూడా ఇక్కడ ఉండాడు. ఇప్పుడు ప్రస్తుతానికి వెమ్లాడలా పార్కింగ్ లో ఊడుస్తున్నాడు, పని కోసం వెళ్ళింది. ఆమెను నమ్మించి ఇక ఒంటరిగా ఒక్కతే ఉంది అని ఎవరో కక్ష పట్టే చేసిరు ఇలా. సో మొత్తానికి మనం చూస్తుంటే ఈ మర్డర్ సంచలనంగా మారింది. ఎందుకంటే ఆమెను మర్డర్ చేసిన విధానం మనం చూస్తుంటే అత్యంత కిరాతకంగా దుండగులు హత్య చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పోలీసులు ఎవరైతే హత్య చేశారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఈ కేసును ఛేదించే పనిలో పోలీసులు ఇప్పటికే నిమగ్నం అయిపోయారు. ఇక్కడ పరిసరాలు మనం చూస్తుంటే కంప్లీట్ ఊరికి చివర ఉన్నది ఇది ఒకటే గుడిసె. కంప్లీట్గా ఆమె దినసరి కూలి, కేవలం రోజువారీ కూలికి వెళ్ళి పని చేసుకునే ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సో చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటున్నారు ఎవరితోటి ఈమెకు గొడవలు లేవు, ఎలాంటి గొడవలు కూడా ఈమె పెట్టుకోదు అనే విషయం మనకు కూడా స్థానికులు చెప్తున్నారు. సో మరి అబ్బాయికి మనకి ఇట్లా చిన్న అబ్బాయి, పిల్లగానికి 20 సంవత్సరాలు ఉన్నాయట. మరి ఆ పిల్లగానికి అమ్మ నాన్న ఎవ్వరు లేరు. కొద్దిగా మీరు కూడా సాయం చేయాలని, గరీబ్ పిల్లగాడు, కొంచెం మీ అమ్మ నాన్న లేడు, అన్న లేడు, వాదిన ఉన్నది, ఆదినకు ఒక కొడుకు. ఆ పిల్లగాడు ఒంటరిగా పిల్లగాడు అయిపోయిండు సారు. మీరు కూడా వాళ్ళకు కూడా ఏమన్నా సాయం చేయరు, మస్తు ఘోరం అయిపోయిండు అలా బతుకు. మీరు కూడా కొంచెం సాయం చేయమని మేము కూడా అడుగుతున్నాం సారు. గరీబిల్లు అయింది, వాళ్ళు బాగా పేదోళ్ళు సారు. కొంచెం మీ అందరికి సాయం చేస్తే మేము కూడా ఇంత చేస్తాం. అంటే ఈ హత్య కూడా దగ్గర ఉన్న వాళ్ళదే అని అంటున్నారు మీరు? అది ఎట్లా జరిగిందో మాకు తెలియదు సార్, మేము చూడలే. కానీ ఇక మేము ఇట్లా జరిగిందంటే మేము వచ్చినాము, చూసినాము. అంత ఘోరంగా అయింది కారపొడితోటి. ఇక ఆమె కారపొడి పోసిరో ఎట్లా పోసి చంపిరో అది తెలియదు మాకు. కానీ ఇక బాగా ఘోరం అంటే ఘోరం. పోలీసు వాళ్ళు వచ్చినాకని మేము చూసినాం, అంతవరదాకా చూడలేదు. అంటే చూసిన రూమ్ లో మొత్తం కారపొడి, అలాగే గొంతులో కూడా మన గుడ్డలు కుక్కారు అంటున్నారు. ఇక చూసిన వాళ్ళు చూసిరు కానీ సార్ మేము చూడలేదు, మమ్మల్ని దూరం నొక్కేసారు పోలీసు వాళ్ళు. చూడని ఇక మమ్మల్ని.